లేదు చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది, అందరు చూడాల్సిన మూవీ. సరే అండి, అన్నీ నచ్చాయి. బ్రదర్స్ అది ఉంటుంది కదా, ఏమంటారు, ఎమోషనల్ సీన్ కానీ, బ్రదర్ కోసం బ్రదర్స్ అండ్ సిబ్లింగ్ సీన్స్ కానీ అంతా బాగుందండి, చాలా బాగుంది. బాగుందండి, అనిరుద్ మ్యూజిక్ కూడా బాగుంది. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుంటారు, చాలా బాగుంది. తమిళ్ హీరో తను ఆబ్వియస్లీ బాగుంటుంది, సో చాలా బాగా యాక్ట్ చేశారు. కొంచెం సూర్య లక్షణాలు కనిపించాయి, సో ఆబ్వియస్లీ. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందండి, చాలా ఉంది దీంట్లో. బాగుందండి సార్, బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా. ఇందాక చెప్పినట్టు అవుట్ ఆఫ్ 10 అడితే 9.5 10 ఇస్తాను. ఆబ్వియస్లీ సినిమా స్టోరీ కూడా బాగుంది. ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ కోసం, సత్యదేవ్ కోసం, అండ్ మా మర్ది కూడా యాక్ట్ చేశారు దీంట్లో, సో ఆబ్వియస్లీ దానికోసం కూడా. ఇందాక వెళ్ళాడు మా హస్బెండ్, తను వాళ్ళ బ్రదర్ బాలకృష్ణ తన పేరు, సో తను కూడా యాక్ట్ చేస్తారు. హిట్ అండి, ఖచ్చితంగా హిట్ తను. చేశాను సినిమా యాజ్ యూజువల్ అండి. మాకు సినిమా చూసినప్పటి నుంచి, అంటే చేసేటప్పటి నుంచి మాకు తెలుసు ఇట్స్ గోనా బి హిట్ అని. అండ్ పాపం విజయాన్ని ఎందుకు ట్రోల్ చేస్తారో తెలియదు కానీ సచే అసలు అతని డౌన్ టు ఎర్త్ గాయ్. నన్ను అడిగితే షూటింగ్లో లైక్ అందరూ మనం ఏంటి ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ అందరం చిన్నపురగా లేక మనం కూడా మట్టిలో బొమ్మలు వేసుకుంటూ ఆడతాను చూసిలా, అట్లా ఆడిండి ఆయన కింద కూర్చొని. అంత మంచి పర్సన్ ఎట్లా ట్రోల్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ లైక్ ఇట్స్ 60 to 70 బిట్వీన్ అండి. అండ్ ఇంకా చాలా ఎడిటింగ్లో వెళ్ళినాయి కానీ లైక్ ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే నేను అనుకున్న విధంగా అంటే మంచిగా వచ్చింది. సారీ బాలా శాటిలైట్ హ్యాండ్లర్, కాకపోతే లైక్ దాని గురించి ఎక్కువ తీసుకెళ్ళలేదు. బట్ ఓకే ఉన్న దాంట్లో బాగా వచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై క్యారెక్టర్. సారీ తను మాతోనే అంటే జస్ట్ ఒక హాస్పిటల్ సీన్లో మాత్రమే చేశారు. తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. వెళ్ళి చూడండి ప్లీజ్, డూ వాచ్. అండ్ దీంతో కంబ్యాక్ అయితే వచ్చేసింది మావన్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సత్యదేవ్ యాక్టింగ్ కూడా తోప్. అసలు ఆ అన్న తోప్, మన ఇంట్లో ఒక బ్రదర్ లాగానే ఉంటుంది. వెళ్ళి చూడండి. ఏం చేస్తారన్నమాట. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ గారు అయితే ఇచ్చి పడదేం గారు. ఇది మల్టీప్లెక్స్ కాబట్టి సరిపోయింది కానీ వేరే దాంట్లో అయితే ఊరా మాస్ ఉండేది అనమాట. యా డెఫినెట్లీ ఎక్కడ కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడ కూర్చున్నారు మరి. ఓకే ఫైన్. సత్యదేవ్ గారు యాక్టింగ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక యాక్టర్కు ఏమైతే ఉంటుందంటే ఒక క్యారెక్టర్ అనేది బిలీవ్ చేస్తారనమాట. ఒక క్యారెక్టర్ ఇమిడిపోయారనుకో ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకొని చేస్తారనమాట. అలా మన లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. సినిమాకి హైలైట్ ఇవ్వాలంటే అనిరుద్ గారు బీజిఎం చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టేశారు. దాని తర్వాత డిఓపి పోయి అబ్బా డిఓపి చెప్పాలంటే కెమెరా ఇడిదిప్పి ఓ పడవలో సీన్ ఉంటుందన్నమాట. మొత్తం డిఓపి ఇచ్చి పడదేం కదా భయ్య. నాకు డిఓపి ఎవరైతే తెలియదు కానీ యాక్టర్స్ గుర్తుపెట్టుకుంటాం, టెక్నీషియన్ల కష్టాలు మనం అయితే గుర్తుపెట్టుకోనమాట. టెక్నీషియన్లు హైలైట్ పని చేశారు. అంటే ఒక చిన్న మిస్టేక్ కూడా రానిలేదనమాట సినిమాలో. అంటే కాస్ట్యూమ్ సంబంధించి అయితేనేమి, కెమెరాకి సంబంధించి అయితేనేమి, ఎవ్రీథింగ్స్ ఫైన్. పార్ట్ 2 అంటే కొన్ని అయితే హింట్స్ అయితే ఇచ్చారు, కొన్ని వదిలేశారన్నమాట. కొన్ని అయితే వదిలేశారు, అవి పార్ట్ 2లో ఇచ్చే అవకాశం అయితే ఉంది, మరి చూడాలి. భయ వైలెన్స్ గురించి చెప్తాను. అయితే ఏంటంటే ఒక ఆయన ఉంటాడు అనమాట, ఆయన పేరు తెలియదు నాకు, తమిళ్లో మాట్లాడుతున్నాడు, కన్నడ అంటాడు, మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చాడు, ఆయన పేరు తెలియదు. ఈ సినిమాతో ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాతుకుపోతాడు, తమిళ ఇండస్ట్రీలో కూడా పాతుకుపోతాడు. ఆయన నాన్న లేడంట, ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంది, నాన్నలాగా చూసుకుంటాడు అనమాట. ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది, కద్దరంగా వేసుకొచ్చి మొత్తం లాస్ట్ ఒకటి ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళంతా గిరిజనకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి స్టోరీ లీక్ చేయకూడదు. ఓకే ఫైన్, అక్కడ వచ్చి ఫైట్ సీన్ ఉంటుంది. యానిమల్ సినిమాలు అనిపించింది అనమాట. వైలెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. కింగ్డమ్ మూవీ ఏంటంటే గౌతమ్ తిరునూరి గారికి దర్శనం చూస్తే చాలా మంది వచ్చుంటారు. నేను కూడా అలాగే వచ్చాను. బట్ ఏదైతే బాగున్నదో, ఏదైతే ఐ సీన్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకి సినిమాలో పెట్టారు. అందుకనే ట్రైలర్ చాలా హైలైట్ అయింది. బట్ సినిమాలో అంత లేదండి. ఒరిజినల్గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్ సత్యదేవర మధ్య అండ్ మన విజయ్ దేవరకొండ మధ్య ఒక సస్పెన్స్ అనేది రివ్యూలో అదే నడుస్తూ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్గానే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, ఓకే అనుకోవచ్చు. బట్ ఇంటర్వల్ సీన్ అయిపోయిన తర్వాత ఇంకే ఇంట్రెస్ట్ పెంచేస్తుంది సెకండ్ హాఫ్ మీద. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే మళ్ళీ కామన్ అయిపోయి కొంచెం స్లో అయిపోయి కొంచెం బోరింగ్గానే అనిపించింది నా వరకు చూసుకుంటే. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ, ఆవిడ ఎందుకు వస్తుందో ఏం చేస్తుందో కూడా తెలియదు కానీ ఆవిడ క్యారెక్టర్ వేస్ట్. సినిమాకి ఏదో హీరోయిన్ ఉండాలి పెట్టాలి అని పెట్టారనుకుంటా. ఇంకా నాగవంశీ గారు ప్రొడక్షన్ వాల్యూ చెప్పేదే ఉంది, ఆయన రిచ్గానే ఎప్పుడు సినిమాను శ్రీలంక వాతావరణాన్ని చాలా బాగా చూపించారు, చాలా రిచ్గా ఉన్నాయి లొకేషన్లో.
బట్ ఎటు వచ్చి రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే గౌతమ్ తిన్నూరు గారు ఇంకా బాగా రాసుకుని ఉంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బాగుంది సినిమా. ఆ యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక కథ కంటెంట్ ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్కి రాజు అనే దాన్ని ఒక రివీల్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ తీయకుండా ఫస్ట్ హాఫ్ తీసుంటే సినిమా ఇంకా హిట్ అవుతుంది. మరి ఏదేదో జరపాలని చెప్పి జరిపినట్టుకున్నారు. బట్ ఈ సినిమా అయితే యావరేజ్. మరి సెకండ్ హాఫ్ అయినా కొంచెం గ్రిప్పింగ్ బాగా తీస్తారని కోరుకున్నాను. మర్చిపోను, ఆయన కోసం మాట్లాడుకోవాలి. ఏ సినిమాకైనా సరే హీరో కోసం మాట్లాడుకుంటాం, ఈ సినిమాకి మాత్రం వెంకటేష్ గారి కోసం మాట్లాడుకోవాలి. ఆయన 20 రోజులు ఇరగ తీసేసాడు. ఆయన క్రూరత్వం, ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ నిజంగా ఒక రియల్ విలన్ చేస్తే, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న విలన్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆయన కరెక్ట్ ఫర్వర్డ్ టాలీవుడ్కి న్యూ విలన్ అనుకోవచ్చండి. చాలా బాగా నటించాడు. ఇంకా చెప్పాలంటే సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ ఆయన క్యారెక్టరేషన్ బాగుంది సినిమాలో. ఇంకా విజయ్ దేవరకొండ గారి కొత్త యాక్టింగ్ బాగుంది. ఆ గుండెతో ఆ జైల్లో అరిసే సీన్ కానీ అది నాకు బాగా అనిపించింది. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఓకే, ఆయన తమ్ముడు అన్నగా ఒక డిగ్రీ ఫెయిల్గా బాగా నటించాడు. సో ఓవర్గా యాక్టర్స్ పరంగా ఓకే అనిపించింది, కానీ సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అండి. ఖచ్చితంగా పాతిపోతారు, ఎందుకంటే దానికి అంత ఫేట్స్ ఉంది. ఎందుకంటే మొన్న జూనియర్ సినిమా వచ్చినప్పుడు డబ్బు ఉంది వచ్చారన్నారు కదా, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కుర్రాడు ఏంటో తెలిసింది. యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. అలాగే వెంకటేష్కి చాలా యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, ఎక్కడా తడబడలేదు. అంటే ఈడు విలనా అనుకుంటారు ఎవరైనా బయట ప్రీ రిలీజ్లో వింటే చూసాడు, కానీ సినిమాని చూస్తే ఎంత క్రూరంగా ఉన్నాడు ఏంటో అనిపించింది. అంటే అది ఫీల్ అయిపోతాం అనమాట. సో ఖచ్చితంగా టాలీవుడ్కి ఒక న్యూ విలన్ అనుకోవచ్చు. కింగ్డమా యావరేజ్ అండి. స్క్రిప్ట్ బాగలేదు, చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నరేషను. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. సో బాగా స్క్రిప్ట్ బాగుంటుంటే 100 కోట్లు 200 కోట్లు వచ్చేటిది, కానీ అంత రాదు కలెక్షన్. నువ్వు ఫేమస్ అవడానికి చెప్పక అర్థం ఎందుకు బాగాలేదు స్టోరీ? నువ్వు చూసావా? చూసా. ఏ టికెట్ తెచ్చి పెట్టు. బాగలేదని ఎందుకు నెగిటివ్ టాక్ ఇస్తున్నావు మూవీకి? నెగిటివ్ కాదు, నాగవంశీ గారు 200 కోట్లు పెట్టి తీశారు, నువ్వు ఇలా నెగిటివ్ టాక్ ఇస్తా? నేను చెప్పడం మూవీ బాగుంది, బాగాలేదని నువ్వు ఎలా అంటావు? నేను యావరేజ్ అంటున్నా. యావరేజ్ ఎలా అవుతుంది మూవీ? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్ మేమే చెప్పుకుంటున్నాం బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా హిట్ అండి. ఎందుకు బాగాలేదా? నువ్వు ఎందుకు నెగిటివ్ టాక్ ఇస్తున్నావు మూవీకి? సినిమా హిట్ ఓకేనా? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పు మీడియాకి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. బలవంతం కాదు బ్రో, మూవీ అయితే నేను ప్రభాస్ ఫ్యాన్, నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ కాదు. సినిమా సూపర్ ఉంది. 100 మంది పాజిటివ్ టాక్ చెప్తే ఈయన నెగిటివ్ టాక్ చెప్తున్నాడు. అంటే ఈయన కావాలని చెప్తున్నాడు, అర్థమైందా? ఇగో సత్యదేవ్ అనే క్యారెక్టర్ ఎలా ఉంటది సినిమాకి వెళ్ళి చూడు. మన అన్నుండ వెంకీ అన్న క్యారెక్టర్ చూస్తే బాహుబలిలో ప్రభాస్ ఉంటాడు కదా, వైట్ షర్ట్ వేసుకొని బ్లడ్ వేసుకొని ఆ లెవెల్లో ఉంటాడు. నువ్వు రా అన్న, ఇంకోసారి ఇలాంటి మూవీకి చెప్పావు అనుకో మాత్రం బాగోదు. ముందుగా చెప్తాను, నెగిటివ్ టాక్ చెప్పకు. 200 కోట్లు పెట్టి మూవీ తీసి నాగవంశీ. నేను ఒక్కగా చాలా మంది చెప్పారు, కావాలంటే అడుగు చూడు. చెప్పలే, నువ్వే చెప్పాను, నేను చూస్తూనే ఉన్నా. అందరూ గుడ్ న్యూస్ చెప్తున్నారు. నెగిటివ్ మీడియా మీకు నెగిటివ్ చెప్పారా? మార్చేయడం కాదు, మూవీ నేను చూసాను, నచ్చింది, ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. ఎందుకు నచ్చదు బ్రో? ఎందుకు నచ్చదు? భాగ్యశ్రీ మేడం గ్లామర్ ఎలా ఉంది? నీ గులాబ్ జామున్ గలంత అయిపోయింది లోపల చూస్తే, అర్థమైంది? అది చెప్పట్లా, అందరూ నీలాగే చెప్పట్లేదు. ఏ క్యారెక్టర్ బాగాలేదు నువ్వు చెప్పు. స్టోరీ ఏ క్యారెక్టర్ బాగాలేదు? అరే స్టోరీ నాకు నచ్చలేదయ్యా. స్టోరీ ఎందుకు నచ్చదు? నీకు ఎందుకు నచ్చింది? ఇప్పుడు నీకు నచ్చి ఉండొచ్చు, బుర్రలేదు అందుకే నచ్చట్లేదు. నచ్చింది మూవీ, అర్థమైందా? చాలా మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూసారనుకో నీకు పగిలిపోయింది. అన్నదమ్ముల బాండింగ్ అయితే అదిరిపోయింది బ్రో. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసాడు. ఆ రొమాన్స్ సీన్స్ కూడా బాగా తీసాడు. ఇంకా రొమాన్స్ చెప్పేది కదా, అర్జున్ రెడ్డి మూవీలో ఎలా ఉంటుందో ఇందులో కూడా అలా ఉంటుంది. ఆ సాంగ్ అయితే బాగుంటుంది, హీరోయిన్కి హీరో గాడికి సూపర్.